కేటీఆర్ హరీష్ రావులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వాళ్ల మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే జనవరి 26 నుంచి రైతు భరోసా పంపిణీ చేసి తీర్తామన్నారు భట్టి విక్రమార్క. బడ్జెట్ తో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10 నెలల్లో చూస్తూ ఉంటే కడుపు తరక్కుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం. ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు, సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం.